క్వశ్చన్ నెంబర్ 101. ఇక్కడ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 8 మరియు ab ఈజ్ ఈక్వల్ టు 5 అయితే a క్యూబ్ మైనస్ b క్యూబ్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇది డైరెక్ట్ వాల్యూసే. మనకు రావాల్సింది ఏంటంటే a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా తెలిస్తే కనుక దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో జనరల్గా a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. ఓకే, ఈ ఫార్ములా తెలిసి ఉంటే మనకి ఈజీ. సో ఇందులో మనకు ఆల్రెడీ ఏమేమి ఇచ్చిండు, a మైనస్ b వాల్యూ ఇచ్చిండు 8 అన్నాడు, అండ్ ab వాల్యూ ఇచ్చిండు 5 అంటున్నాడు. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a మైనస్ b వచ్చేది ఈ వాల్యూ వస్తుంది, a మైనస్ b హోల్ క్యూబ్. సో a మైనస్ b అంటే ఇక్కడ 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3 ఇంటూ ab అంటే 5. సో a మైనస్ b అంటే 8 ఇచ్చింది. సో చేస్తే కనుక ఇది 864 64 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 5 ముళ్ళ 15. సో 5 ముళ్ళ 15 15 లేదా 8 5 40 4 ముళ్ళ 12. సో 120 15 120. సో ఇది చూడండి 8 4 32 432 3 నెక్స్ట్ 8 5 8 48 48 3 51 512 ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 120. సో a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 120 అటు వెళ్తే సో 512 ప్లస్ 120 ఎంత అవుతుంది మనకు? సో 632 వస్తుంది. సో ఇది ఆప్షన్స్లో చూడండి, ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్.